వెల్కమ్ టు సీతాస్ కిచెన్. ఈరోజు మనం దొండకాయ కొబ్బరి కూర ఫ్రై తయారు చేసుకుందామండి. ఓకేనా? ముందుగా నేను దొండకాయలు ఇలా చక్రాల్లా కట్ చేసుకున్నాను. మీరు పొడుగు చిరికలైనా చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత బాండిలో ఆయిల్ వేసుకుని వేరుశెనగుళ్ళు వేయించుకున్నాను. తర్వాత అందులోనే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ఓకేనా? ఇది వేయించుకున్నాక కొంచెం ఇంగు కూడా వేసి వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇందాక మనం దొండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసి వేయించి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకుని ఒక 2 మినిట్స్ తర్వాత కారం కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా అండి? తర్వాత నేను దీంట్లో కొబ్బరి కూర వేసుకుంటున్నాను. కొబ్బరిని మిక్సీలో పట్టేసుకుని కొబ్బరిని ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట. దొండకాయ ఫ్రైలో వేసేసుకుంటున్నాను. మీరు కావాల్సిన కారం బదులు స్కిప్ చేసి పచ్చిమిర్చి కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చండి. అది కూడా రుచిగా బాగుంటుంది. ఓకేనా అండి? అదైతే కొంచెం గ్రీనిష్ కలర్లో ఉంటుంది కూర. ఇలా వేసేసుకున్న తర్వాత కూర రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి.